14 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్కి నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ 16 రోజుల పండగకి అయితే పిలిచారు. ఇంక వెళ్ళి బ్రేక్ ఇద్దాం నేను మా ఓడైతే బయలుదేరాం. గన్నవరం దాటాక బొట్టుపాడు గ్రామంలో ఉంటారు వాళ్ళు. ముందుగా విస్తర్లో జిగేల్ జాంగ్రీని పెట్టారు. కానీ అది ముందే కాదు, మిగతా ఐటమ్స్ అన్నీ కడుపు నిండా కుమ్మేసిన తర్వాత లాస్ట్లో స్వీట్ తింటే అరుగుదల అయిద్ది అనమాట. మరి ముందుగా విస్తర్లో రాగి సంగటి తలకాయ కూర టేస్ట్ చూశాను. అబ్బా అదిరిపోయింది. తర్వాత చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, పెరుగు స్మూత్గా వెళ్ళిపోయింది గొంతులోకి మొక్క అయితే. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మటన్ కర్రీ. అరే ఇది ముందే ఉందని చెప్పుంటే మిగతా కొంచెం తినేవాడిని కదంటారా. ఏం పర్లేదు మన పొట్టలో ఇంకా కావాల్సినంత స్పేస్ అయితే ఉందన్నమాట. రసం ఫస్ట్ వద్దని చెప్పేసరి టేస్ట్ వద్దని పోపించుకుంటే అబ్బా ఉన్న అన్నిట్లో మటన్ కర్రీ తర్వాత రసం అంత బాగుంది. చికెన్ ఫ్రై నంచుకుంటూ రసాన్ని తింటుంటే రంగ అరే పెళ్ళికి వెళ్ళాలని చాలా ఫీల్ అయ్యాను. కానీ అక్కడ మొత్తం వెజ్జే, ఇక్కడ మాత్రం మొత్తం నాన్ వెజ్ ఐటమ్సే. అదేంటి బ్రో నువ్వు ఫ్రెండ్ కోసం వెళ్ళలేదంటే కాదు మనం భోజనం ప్రియుడు, అదే ఫుడ్డీ. మొత్తానికి రక్తాలు చిందించాం. అబ్బా పేగల్లాగా మెక్కేసా.